దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనము. ఆయన సమాధానము కలుగచేయును. తుఫాను ఊపేసే వేళ సమాధానము. మనకి తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, తుఫాను లాంటి పరిస్థితుల్లో మనల్ని ఊపేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సమాధానము అద్భుత రీతిలో మనల్ని కమ్ముకుంటుంది. దేవుని సమాధానం, దేవుడు మనతోనే ఉన్నాడన్న ఆలోచనతో మనం ఉండగలిగినట్లయితే దేవుని సమాధానము మన హృదయాలలో ఉంటుంది. మనము పైన కనబడే వాటన్నిటిని చూసి సంతోషపడుతూ ఉంటాం కొన్నిసార్లు. అంటే మన ఆశయాలు, మన ఆదర్శాలు, మన సంతోషాలు, అయితే వేటిని చూసుకొని మనము తృప్తి పడతామో వాటన్నిటికీ ఉన్న తేడాని, దేవునికి ఉన్న తేడాని మనం గుర్తించగలిగేలా దేవుడు మనకి ఒక్కొక్కసారి సహాయం చేస్తాడు, సమాధానాన్ని కలుగజేస్తాడు. మనము వేటినైతే చూసుకొని సంతోషపడతామో, తృప్తి పడతా ఉంటామో అవన్నీ ఒకవైపు అయితే, దేవుని యొక్క సమాధానము మరి ఒకవైపు, దేవుడిచ్చే కృప, ఆయన ఇచ్చేటువంటి సమాధానము మరొక వైపు. అలాంటి సమాధానంతో దేవుడు మనల్ని ఒక్కోసారి మన హృదయాన్ని నింపుతారు. ఇలాంటి సమాధానంతో మన హృదయము అంతులేని నిశ్చయితను పరుచుకుంటుంది. అలాంటి సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. ఇతరులకు అటువంటి సమాధానాన్ని మనం పరిచయం చేయాలని దేవుని యొక్క ఆలోచన. తుఫాను ఊపేసే వేళ సమాధానం. ఆయనతో మనం సముద్రాన్ని దాటుతున్నాము. సముద్రం మధ్య తీరానికి దూరంగా చీకటి, ఆకాశం క్రింద హఠాత్తుగా పెద్ద తుఫాను రేగింది. నింగి నేల ఏకమై ఎదురు నిలిచినట్టు హోరుగాలి, వర్షం, లేచే ప్రతి అల మనల్ని మింగేసేటట్టుంది. అప్పుడు ఆయన నిద్రలేస్తాడు, గాలిని, అలలను గద్దిస్తాడు. విలయ తాండవం చేసే ప్రకృతిని తన చెయ్యి చాపి నిమ్మళింపచేస్తాడు. గాలి వేసే వికృతమైన ఏలలకు పైగా పడిలేచే పెనుకెరటాల హోరు కంటే బిగ్గరగా ఆయన స్వరం వినిపిస్తుంది. ప్రశాంతంగా ఉండండి. నీకు ఆ స్వరం ఎప్పుడైనా వినిపించిందా? వెంటనే గొప్ప ప్రశాంతత అలుముకుంటుంది. ఆయన సమాధానం కలగజేస్తాడు. మనకై మనం ఓదార్చుకోలేని సమయాల్లో తన సమాధానాన్ని మనకిస్తాడు. మన సంతోషాలు, ఆదర్శాలు, ఆశయాలు వీటన్నిటిని చూసుకొని మనం తృప్తి పడుతూ ఉంటాము. కానీ ఆయన కృప చొప్పున మనం వీటన్నిటికీ ఆయనకి ఉన్న తేడా గుర్తించగలిగేలా మనకి సహాయం చేస్తాడు. మనల్ని చేరదీసి తాను మనతోనే ఉన్నాడన్న ధైర్యాన్ని కలిగిస్తాడు. మన మనస్సులోనూ హృదయంలోనూ అంతులేని నిశ్చలత పరుచుకుంటుంది. సమాధానాన్ని ఇస్తాడు ఆయన. ఎవరి పాదాలు బాధల బాటను నడిచాయో, ఎవరి హస్తాలు మన కలతలను మోసాయో అన్న ఆయనే మనకి శాంతినిస్తాడు. మన నష్టాన్ని లాభంగా చేస్తాడు. నీ దీవెనలన్నిటిలో, ఆదరణలన్నిటిలో ప్రభు నీ కోరుకునేది ఒక్కటే, మ్రోగుతున్న యుద్ధబేరుల మధ్య నీ స్వరం వినాలని, విశ్రాంతి పొందాలని. పిల్లగాలులు వీచే విశ్వాసపు శుభదినాన భయాలు నా ప్రశాంతతను భంగపరచవు. చీకటి మూసిన దారుల్లో చేతితో నీ వెంట సాగితే శోకాలు నన్నంటవు. చీకట్లో సమస్య ఉదయం వస్తుంది, ఇది తెలిసి ఆశతో ఎదురు చూస్తాను. అశాంతిగా మార్చగలవారెవరు? నువ్విచ్చిన నిత్యశాంతిని. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, తుఫాను ఊపేస్తూ ఉన్నప్పుడు, తుఫాను కుదిపేస్తూ ఉన్నప్పుడు నా తండ్రి, నాయన ప్రభు, మా జీవితాలలో తుఫాను లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తండ్రి, మీరిచ్చే సమాధానం ఎంతో గొప్పది ప్రభా. మీరిచ్చే ప్రశాంతత మా హృదయాలను అలుముకుంటాం. నాయనా ప్రభా, మీరు మా హృదయాల్లో గొప్ప సమాధానాన్ని కలుగచేస్తూ ఉంటారు నా తండ్రి. నాయనా ప్రభా, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి,
మేము వేటినైతే చూసుకొని తృప్తి పడతా ఉంటామో, మాకేవైతే ఉన్నాయని మేము వేటిని చూసి తృప్తి పడతా ఉంటామో అవన్నీ ఒకవైపు అయితే నా తండ్రి నాయన ప్రభ మీరిచ్చే కృప సమాధానము అది మరొక వైపు నాయన ప్రభ. అటువంటి సమాధానాన్ని మేము గుర్తించగలిగేలా మాకు సహాయం చేయండి ప్రభ. స్తోత్రములు నాయన. అయ్యా మీరు సమాధానం కలగజేస్తే నాయన ప్రభ ఆ ప్రశాంతతను ఏదీ భంగం చేయలేదు. ఏది నాయన ప్రభ ఏ చీకట్లు నా తండ్రి నాయన ప్రభ ఏ భయాలు మమ్మల్ని ఏ శోకాలు మమ్మల్ని అంటవు తండ్రి నాయన ప్రభ. అటువంటి ప్రశాంతతను నాయన ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు కలగచేయమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రములు తండ్రి. ఎంతమంది అయితే నాయన ప్రభా తుఫాను ఊపేసే పరిస్థితుల్లో కుదిపేసే పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వారందరినీ మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. మీరిచ్చే గొప్ప సమాధానంను వారి హృదయాలలో నింపమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీరిచ్చే మనశ్శాంతిని ప్రశాంతిని అశాంతిగా మార్చగలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు నా తండ్రి. అలాగే మీరిచ్చే నిత్య శాంతిని నా తండ్రి నాయన ఎవరూ మా ఇద్దరి నుండి దూరం చేయలేరు నాయన ప్రభా. అటువంటి సమాధానమును మా హృదయాలలో నింపమని మీ నామానికి మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.